క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ 25 డేస్ ఉంది. అప్రెంటిస్‌షిప్ చేసిన స్టూడెంట్స్ వాళ్ళకి మంచి గోల్డెన్ ఛాన్స్ ఇది. ఒక చిన్న క్లారిటీ మీ హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు జరిగిన గ్రూప్ డి ఎగ్జామినేషన్ రివ్యూ ఇవ్వబోతున్నా. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేసి అదేవిధంగా షేర్ చేయండి. మా గ్రూప్ డి ఎగ్జామ్ రివ్యూనే కాదు, ఈ వీడియోలో ఆర్ఆర్బి, ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు, అది ఎక్స్పెక్టెడ్ మంత్ ఎప్పుడు ఉండొచ్చు, దీని గురించి ఒకసారి నీట్గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇది ఒక మంచి ఇంపార్టెంట్ అప్డేట్ ఉండే వీడియో మీకు. ఓకే, ఫస్ట్ మనం గ్రూప్ డి ఎగ్జామినేషన్ ఈరోజు రివ్యూ అంటే ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ రెండు చెప్తున్నాను చూడండి నీట్గా. యాక్చువల్గా పేపర్ ప్యాటర్న్ ఏమైనా చేంజ్ చేశాడంటే అక్కడ చేంజ్ అయింది మాత్రం ఓన్లీ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, కరెంట్ అఫైర్స్. సింపుల్గా క్లారిటీ ఇస్తున్నాను. ఫస్ట్ రీజనింగ్ గురించి మాట్లాడుతున్నాను చూడండి. రీజనింగ్ వచ్చి కంప్లీట్గా అట్లీస్ట్ 3 క్వశ్చన్స్ పజిల్స్ ఉన్నాయి. అది ఫస్ట్ షిఫ్ట్లో సెకండ్ షిఫ్ట్లో. సెకండ్ వన్ ఆల్ఫా న్యూమరిక్ సర్వీస్ మినిమం 3 or 4 క్వశ్చన్స్ అయితే వస్తాం. థర్డ్ వన్ సరే. నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్ వచ్చి మినిమం 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. అవి ఒక హ్యాష్ ట్యాగ్ ఇచ్చేసి 3 letters LBN రేషియో ప్రపోర్షన్ ఫార్మేషన్ క్వశ్చన్లో. ఇక్కడ వచ్చి హెచ్ఎఫ్ఎల్, ఇక్కడ ఈ పాయింట్స్ అనేది హ్యాష్ ట్యాగ్ అండ్ డైమండ్ సింబల్స్, ఇవి రెండు ఫైండ్ అవుట్ చేయమని ఒక క్వశ్చన్ ఉంది. ఇంకా డైరెక్ట్గా కోడింగ్ డీకోడింగ్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయంటే చెప్పాం కదా మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను నేను. సేమ్ ప్యాటర్న్ ఏం చేంజ్ చేయలేదు మనకి. 4 letter ఫార్మేషన్ ఇచ్చేసి అంటే ఏబిసి ఈఎఫ్జి హెచ్ఐజే నెక్స్ట్ జేకేఎల్. దీంట్లో ఎలా టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నారంటే ఇక్కడ కాన్సోనెంట్ ప్రీవియస్ అడుగుతున్నాడు. నెక్స్ట్ ఓవెల్స్ వచ్చి నెక్స్ట్ లెటర్స్ రాయమని చెప్పేసి దీంట్లో మరి ఓవెల్స్ కాన్సోనెంట్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. లేదా ఓవెల్స్ క్వశ్చన్స్ అంటే ఓవెల్స్ ఉన్నాయా లేదా చెక్ చేసి అది 1 or 2 3 4 ఆప్షన్స్లో ఇచ్చింటాడు. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక 4 పడి ఉంటాయి. ఓకేనా అండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. ఫిఫ్త్ వన్ బ్లడ్ రిలేషన్స్, ఒకటి డైరెక్ట్గా ఒకటి ఇండైరెక్ట్గా 2 క్వశ్చన్స్ అయితే పడ్డాయి. ఓకే, ఇంకా మీకు ఈజీ అయిందే టాపిక్ ఏమి టోటల్గా. ఇంకొకటి సిక్స్త్ వన్ వచ్చి ర్యాంకింగ్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్ ఫార్మేషన్స్. సో ఇలా చాలా ఉన్నాయి. మీరు ఇలానే ఎగ్జామ్ రాయాలంటే సేమ్ ప్యాటర్న్ ఎగ్జామ్ రాయాలంటే ఒక చిన్న క్లారిటీ ఇస్తాను చూడండి. టెక్స్ట్ బుక్లో ఎగ్జామ్ డే స్పెషల్ అని మెన్షన్ చేస్తున్నాడు. వెళ్ళి నీట్గా ఎవరైతే టెక్స్ట్ బుక్ ఆల్రెడీ ఫాలో అవుతున్నారో వాళ్ళు జాయిన్ కొనుక్కొని సింపుల్ అవే ప్యాటర్న్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఏది రీజనింగ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్. ఇప్పుడు క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ గురించి నీట్గా మాట్లాడతాను చూడండి. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ప్యాటర్న్ ఏమీ చేంజ్ చేయలేదు. ఇందులో ప్యూర్ మ్యాథ్స్ అదేవిధంగా క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 2 ఉంటాయి కదా. సో ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్స్ ఏం తగ్గట్లేదు. హైట్స్ అండ్ క్వశ్చన్స్ అయితే హైట్స్ అండ్ డిస్టెన్స్ అండ్ ట్రిగ్నోమెట్రీ 2 క్వశ్చన్స్ అయితే పడుతున్నాయి షిఫ్ట్ బేస్డ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా టైప్ ఆఫ్ ఈ 2 షిఫ్ట్లో అన్ని షిఫ్ట్లో అదే జరుగుతుంది. ఒక చిన్న క్లారిటీ, ఫస్ట్ షిఫ్ట్లో ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్ అయితే సెకండ్ షిఫ్ట్లో హైట్స్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్స్ అలా ఆ టైప్ ఆఫ్లో పడుతున్నాయి. నెక్స్ట్ సెకండ్ వన్ ఇంపీరికల్ ఫార్ములా, అదేవిధంగా మీడియను, క్లాస్ ఇంటర్వెల్ టైప్ ఆఫ్ క్వశ్చన్లో ఒక క్వశ్చన్ పడుతుంది. ఇది ఒకటి, టోటల్ 2 క్వశ్చన్స్ పడుతున్నాయి. ఓకే, లేదంటే ఒక్కొక్క క్వశ్చన్ కూడా పడుతూ ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్ మెన్సురేషన్, డైరెక్ట్ క్వశ్చన్స్ రిలేషన్ అడుగుతున్నాడు. కోను, నెక్స్ట్ సిలిండర్ వాల్యూమ్స్ ఇచ్చేసి రిలేషన్ కనుక్కోమంటున్నాడు. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పడుతున్నాయి. ఫోర్త్ వన్ వచ్చేసి ఇంకా చెప్తాను చూడండి. ఇది సర్స్ అండ్ టాపిక్ నుంచి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పడుతున్నాయి. ఇంకా మీకు తెలిసిందే సిఏ అండ్ ఎస్ఐ. నెక్స్ట్ వన్ వచ్చి సిఐ అండ్ ఎస్ఐ అయిపోయింది కదా. ఇక్కడ 2 క్వశ్చన్స్ పడుతున్నాయి. టైమ్ అండ్ వర్క్ లేకపోతే ఇది నంబర్ సిస్టము,
నంబర్ సిస్టమ్ నుంచి ఒక క్వశ్చన్ పడుతుంది, ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఆ టైప్ ఆఫ్ డివిజిబిలిటీ రూల్స్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పడుతున్నాయి. ఇందులో ఒక చిన్న క్లారిటీ సార్, టోటల్ 25 క్వశ్చన్స్లో 10 క్వశ్చన్స్ డైరెక్ట్గా అడుగుతున్నాడు, 10 క్వశ్చన్స్ దీంట్లో ట్రిక్కీ క్వశ్చన్స్ అయితే పడుతున్నాయి. మిగతా 5 క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయంటే కొద్దిగా లెంత్ బేస్డ్, అంటే మనకి ఆన్సర్ చేయడానికి కొద్దిగా టైం థింకింగ్ చేసుకునే క్వశ్చన్స్ అయితే పడుతున్నాయి. నెక్స్ట్ జనరల్ సైన్స్ చూడండి. జనరల్ సైన్స్ ఎవరైతే టాపిక్ చదివింటారో కాన్సెప్ట్ బేస్డే మొత్తం కాన్సెప్ట్ వస్తేనే అక్కడ క్వశ్చన్ అటెంప్ట్ చేసే విధంగా అయితే ఉంది. మీరు ఆర్గ్యూ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా అగ్రీ చేస్తే వీడియో అయితే లైక్ చేయండి, ఓకేనా అండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చి లాస్ట్ 4 months అయితే పడుతున్నాయి. నేను విన్న ప్రకారంగా అయితే ఎక్కువగా పడిన క్వశ్చన్స్ అయితే మే, ఏప్రిల్, మార్చ్ ఇక్కడ నుంచి ఎక్కువ పడుతున్నాయి. మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 months నుంచి బాగా చదవండి ఒకసారి, అట్లీస్ట్ 10 అయినా అటెంప్ట్ చేయొచ్చు, ఓకే. ఇప్పుడు ఒక చిన్న క్లారిటీ, ఎవరైతే ఈ అప్రెంటిస్షిప్ చేసిన స్టూడెంట్స్ వాళ్ళకి మంచి గోల్డెన్ ఛాన్స్ ఇది. ఒక చిన్న క్లారిటీ సార్, మీకు ఎన్ని వస్తే అన్ని అటెంప్ట్ చేసి రండి. రీజనింగ్, అర్థమెటిక్ మంచి స్కోరింగ్ టాపిక్ నీట్గా అటెంప్ట్ చేసేస్తే మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈ గ్రూప్ డి ఎగ్జామినేషన్లో. ఎందుకు సార్ అలా మాట్లాడుతున్నానంటే ప్రతి పేపర్ అనేది డిఫికల్టీ లెవెల్లోనే వస్తుంది. అటు ఇటు కొన్ని షిఫ్ట్లు ఈజీనే వచ్చాయి, కానీ నేనైతే అప్రెంటిస్షిప్ చేసిన స్టూడెంట్స్ అయితే మీకు ఎన్ని వస్తే అన్ని అటెంప్ట్ చేసి లేసరండి. నాకు ఓవర్ థింక్ ఆలోచన చేస్తే కట్ ఆఫ్ ఎంత పోతుందని కాదు, కానీ నీట్గా అటెంప్ట్ చేయండి. నెగిటివ్ పెట్టడానికి అయితే వెళ్ళండి. సరే ఓన్లీ అప్రెంటిస్షిప్ చేసే కదా, మీరు కూడా నార్మల్ స్టూడెంట్స్ కూడా గుడ్ అటెంప్ట్స్ ఉండే విధంగా చూడండి, నెగిటివ్ ఎక్కువ అటెంప్ట్ చేయొద్దండి. ఈసారి కట్ ఆఫ్లు అనేవి నార్మల్ రేంజ్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఓకే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే జనరల్ సైన్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్, క్వాంటిటేటివ్ ఈ 3 సబ్జెక్ట్స్లో ఒక్క 25% మాత్రమే అక్కడ అటెంప్ట్ చేస్తున్నారు. అది అన్నీ కాదు, మీడియం రేంజ్లోనే అటెంప్ట్ చేస్తున్నారు. అందుకే చెప్తున్నాను, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ ఈ 2 షిఫ్ట్లో అయితే అదే జరిగిండేది. నెక్స్ట్ ఇప్పుడు ఏఎల్పి ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పుడు ఉండొచ్చు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి నీట్గా మాట్లాడదాం. సో నెక్స్ట్ ఇప్పుడు చెప్పే టాపిక్ ఏమి వినండి ఫస్ట్ నీట్గా. మనకి నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఏఎల్పి, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1 ఉంది అండ్ గ్రేడ్ 3 ఉంది. ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. ఎస్టర్డే వీడియో పెట్టాను. ఎందుకు సార్ అలా చెప్తున్నారంటే నా వీడియోస్ ఎవరైతే ఫాలో అయ్యింటారో వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంటుందండి. నా యూట్యూబ్ ఛానల్లో ఉండే వీడియోస్ చూస్తున్న వాళ్ళకి నేను ఫేక్ని స్ప్రెడ్ చేయను, రియాలిటీ ఉంటేనే మాట్లాడతాను. ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. నేనేం చెప్పాను ఎస్టర్డే నైట్ ఒకసారి చూడండి. సో ఏఎల్పి ఎగ్జామినేషన్ సెప్టెంబర్ మిడిల్లో ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పాను. ఇది మనకు ఒక చిన్న క్లారిటీ. ఆగస్టు, నెక్స్ట్ సెప్టెంబర్, నేను జనరల్గా చెప్తున్నా. సో ఆగస్టు ఈరోజు ఆల్మోస్ట్ 20, ఇంకా 11 days ఉందనుకున్నాం, ఆర్ 10 days. సెప్టెంబర్ ఇంకా సెకండ్ వీక్ అన్నానంటే 14 వేసుకో, టోటల్ 25 days. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏఎల్పి ఎగ్జామినేషన్ మనకి గ్రూప్ డి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఉండేదేమి ఏఎల్పి సిబిఏటి ఎగ్జామ్ ఉంది, అదేవిధంగా ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఉన్నాయి. వీలైతే మీరు ప్రీవియస్గా చూసుకుంటే ఎన్ని రోజులు కండక్ట్ చేస్తారు మనకి సైకోమెట్రిక్ టెస్ట్లు? దాదాపు ఒక రోజే కదా. ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి ఏది ఏఎల్పి సిబిఏటి అంటే సైకోమెట్రిక్ టెస్ట్ అండ్ యూజీ టైపింగ్ టెస్ట్, నెక్స్ట్ రేడియేట్ టైపింగ్ టెస్ట్ అని ఏది తీసుకున్నా ఎన్ని డేస్లో కండక్ట్ చేశారు మనకి? 1 dayలో కండక్ట్ చేశారు, 1 or 2 days అనుకోండి. ఇంకా ఎన్ని డేస్ గ్యాప్ ఉంది మనకి? దాదాపుగా ఇక్కడ చూసుకుంటే మనకు 25th గ్రూప్ డి క్లోజ్ అయిపోతుంది, ఇక్కడ 25 days ఉంది. ఇది ఎగ్జామ్ జరగదని మీరు ఎలా అనుకుంటున్నారు? నేను ఎందుకు ఫేక్ స్ప్రెడ్ చేస్తా? ఎక్స్పెక్టెడ్ అని చెప్పాను కదా.
ఇంకొకటి ఏఎల్పి టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 కూడా లాస్ట్ టైం ఎన్ని డేస్ జరిగింది? దాదాపు 3 days ఆర్ 4 days లోపలే జరిగింది ఎగ్జామినేషన్. ఇది కూడా డేట్ చెప్పాను ఇప్పుడు 28th September అండి. మీరు ఎంత ఆలోచించినా ఒకసారి గమనిస్తే మనకి ఎన్ని డేస్ ఉంది ఎగ్జామినేషన్కి? సో ఇక్కడ 25 ఇంకా 15 days వేసుకుంటే 40 days లోపు అయితే ఎగ్జామినేషన్ 99.9% జరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇది మీరైతే దృష్టిలో పెట్టుకోండి. ఎవరైతే సిన్సియర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ముందే క్లారిటీ ఇస్తున్నా. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఓకే, చాలామంది ఒక చిన్న నా తరపు నుంచి ఒక బుక్ సజెస్ట్ చేస్తాను. ఎవరికి ఇది బుక్? అందరికి కాదు, బిగినర్స్కి ఎవరైతే ఉన్నారో ఒక బుక్ సజెస్ట్ చేస్తాను. అంటే జనరల్గా ఇది కూడా చెప్తాను చూడండి. ఓకే, యాక్చువల్గా ఆ బుక్ నేమ్ వచ్చి అగర్వాల్ ఎగ్జామ్ కార్డ్. ఇక్కడే నేను డిస్ప్లే కూడా చేస్తాను మీకు. అగర్వాల్ ఎగ్జామ్ కార్డు టోటల్ పేజెస్ ఎన్ని ఉంటాయంటే చెప్తున్నాను చూడండి. మీకు పేజెస్ వచ్చి బుక్ పేజెస్ వచ్చి 484 పేజెస్ ఉన్నాయి. దీంట్లో ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ, నెక్స్ట్ బయాలజీ, ఈ 3 సబ్జెక్టులు ఉన్నాయి. ఎవరికి బేసిక్ లెవెల్ ఐడియా లేని వాళ్ళకి, అసలు జనరల్ సైన్స్ చదవని వాళ్ళకి బుక్ అయితే సజెస్ట్ చేస్తాను నేను. కాస్ట్ ఎంత ఉందో చెప్తున్నాను చూడండి. ఆఫర్ పోయి మీకు 399 రూపీస్ మాత్రమే ఉంది. అంటే మీకు 1 రూపీ కూడా పడదు పేపర్ కాస్ట్. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి ఒక్కసారి నీట్గా చెక్ చేసుకోండి. బాగానే ఉంది, నేను కంటెంట్ చూసాను. ఇంకొకటి, ఇది ఓన్లీ తెలుగు మీడియం వాళ్ళకి అంటే కాదండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే. తెలుగు మీడియం వాళ్ళకి లేదు ఇది. మీకు తెలుగు మీడియం వాళ్ళకి నాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఓన్లీ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం కావాలనుకున్న వాళ్ళకి. ఏది ఎన్సీఆర్టీ బేస్డ్, ఇది కూడా ఎన్సీఆర్టీ బేస్డ్ సిలబస్ బేస్ చేసుకుని మీకు బుక్ అనేది జనరేట్ అయింది. అది అక్కడ రెడీ చేస్తారనమాట. ఇక్కడ ఎన్సీఆర్టీ బేస్డ్ మీకు ఫ్రీ బుక్స్ కావాలంటే అది 6th to 10th క్లాస్. ఇప్పుడు న్యూగా సిలబస్ యాడ్ అయ్యేది కూడా ఇందులో ఉందన్నమాట. ఒకసారి చూసుకొని వెళ్ళి 6th to 10th క్లాస్ ఫ్రీ ఆఫ్ బుక్స్. నేను మన ఆంధ్రప్రదేశ్ బుక్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో 100 సార్లు చెప్పాను, ఫ్రీగా ఉన్నాయి, వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు అని, నంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, ఎవరైతే కావాలనుకుంటే వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో వెళ్ళి జాయిన్ అవ్వండి. సో ఒక చిన్న క్లారిటీ, ఎగ్జామినేషన్స్ అయితే ఏఎల్పి టెక్నీషియన్ అటు ఇటు చేంజ్ అయితే అక్టోబర్లో జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అటు ఇటు చేంజ్ అయినా మోస్ట్లీ నా ఎక్స్పెక్టెడ్ ప్రకారం ఎప్పుడు మిస్ అవ్వదు. సెప్టెంబర్లో ఛాన్సెస్ అయితే హై ఉన్నాయండి. ఇది నేను ఫేక్గా చెప్పట్లేదు, రియాలిటీ నమ్మితేనే చెప్తాను ఏదైనా. ఇది గుర్తుపెట్టుకోండి. సో మీరు వీడియో చూస్తున్నారు కదా, చాలామంది సబ్స్క్రైబ్ చేయకోకుండా వెళ్తున్నారు. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇలాంటి అప్డేట్స్ కావాలనుకుంటే వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తా, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. నెక్స్ట్ మీకు క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ క్వశ్చన్స్ అనేవి నేను కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను ఆల్రెడీ మీకు డైలీ క్లాసెస్ వచ్చే విధంగా ప్లానింగ్లో ఉన్నాను. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ క్లాసెస్ అయితే చేయబోతున్నాను. ఓకే, మీరు ఫాలో కాండి. థ్యాంక్ యూ.